అలనాడు కూడా యేసు ప్రభువారు తాను సువార్త ప్రకటించినటువంటి దినాల్లో ఆయన పేతురు గారి దగ్గరికి, యోహాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క పని కూడా వేటే. మరి సముద్రం మీదకు వెళ్ళి కుటుంబాలను పోషించుకునేటువంటి విధానం ఉన్నది. మరి సముద్ర వ్యాపారం ఈ వైపు త్రిప్పబడును అనేటువంటి వాక్కు ఈ బిడ్డల యొక్క జీవితాలలో, ఇరు కుటుంబాల జీవితాల్లో దేవుడు 25వ సంవత్సరంలో నెరవేర్చేటట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. మేలుతో వారి యొక్క హృదయాన్ని మరి ఆయన తృప్తిపరుస్తారు. వారి యొక్క కోరికనంతటిని కూడా ఆయనే సిద్ధింప చేయబోతూ ఉన్నాడు. విశ్వాసంతో నమ్మి మనము ప్రభునామం స్థుతిందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీ పార్ట్నర్ గారి పేరు ఒకసారి? మోకరాజు గారు. ఆయన మాకు ఎప్పుడు పరిచయమే, అయితే ఎప్పుడు అంతగా సన్నిహితంగా మాట్లాడలేదు. ఏమో దేవుని చిత్తమును బట్టి ఈ బోటు మీద మనం ప్రార్థన చేయడానికి ప్రభు కృపనిచ్చారు. నేను నమ్ముతూ ఉన్నాను, ఇరు కుటుంబాలను కూడా దేవుడు దీవించబోతున్నాడు. అలనాడు అబ్రహాము మూలంగా లోతుని ఆశీర్వదించాడు. ఈరోజు నేను నమ్ముతున్నాను, మరి దావీదు రాజు గారి ద్వారా మరి నోకరాజు గారు దీవించబడాలి, ఈ బోట్ అంతా దీవించబడాలి. దేవునికి మహిమ. కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడే కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. దైవజనులు కూడా ఒక 2 మాటలు చెప్పి ప్రార్థనలో నడిపిస్తాడు. తర్వాత ఒక పాట పాడుకొని ప్రభుని స్తుతి. దైవజనులు చెప్పిన విధంగా మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించాలంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి, ఆయన ప్రేమించాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడింది: నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకుని చూపును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సముద్ర వ్యాపారం మన వైపు త్రిప్పబడుతుందని దేవుడు గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు, గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడు. జనముల ఐశ్వర్యాన్ని మనం చేత పడతామంటున్నాడు. కాబట్టి దేవుని మీద ఆనుకోకుండా మనం ఏమీ చేయలేము. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క నిర్ణయం లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకంటే మనుషుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాడు. నేను ఈ సంవత్సరం ఇది చేయాలి, అది చేయాలని చెప్పి తలంపులు ఎన్నో ఉండొచ్చు, కానీ చివరికి దేవుని ఆలోచన మాత్రమే నెరవేరుతుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన ఆలోచనలు చాలా విస్తారంగా ఉంటాయి, కానీ సమయాన్ని అనుగ్రహించేది ఆయనే, మనకు డబ్బులు సమకూర్చేది ఆయనే. మనం ఏది చేయాలో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని కృప ఖచ్చితంగా మనకు అవసరం. ఎందుకంటే మనుషులుగా మనం ఎన్నెన్నో ఊహలు కలిగి ఉంటాం, ఇది చేయాలి, అది చేయాలని, కానీ ఏది మనం అనుకున్నది ఎప్పుడు కూడా నెరవేరకపోవచ్చు. కానీ దేవుని ఉద్దేశాన్ని, దేవుని మాట వింటే ఆయన ఖచ్చితంగా నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానన్నాడు. మీకు నిజంగా మరి మీరు ఇరువురు చక్కగా మంచి స్నేహభావం కలిగి, నోకరాజు గారు అలాగే దావిదరాజు గారు ఇద్దరు కూడా రాజులే. స్తోత్రం. హల్లెలూయా. రాజ్యాలు లేవు కానీ రాజులే. కానీ ఈ రాజ్యం కాదు మన రాజ్యం, పరలోక సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యం శాశ్వతమైంది, ప్రేమ శాంతి కలిగిన రాజ్యం. కాబట్టి ఆ రాజ్యం కొరకే మనం ప్రయాసపడుతున్నాం. భూమి మీద ఎంతకాలం జీవించినా మనం మన పని మనం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఒక జీవనోపాధిని ఇచ్చాడు. ఆ జీవనోపాధి కొరకు మనం శ్రమించాలి, మన పని మనం చేయాలి. అట్ ది సేమ్ టైం దేవుని స్తుతించడం కూడా మన జీవితాల్లో వీటన్నిటికీ మించింది. ఆ ప్రభావాన్ని మనం కనపరచాలి. అట్టి కృపా సమాధానం ఈ యొక్క కుటుంబాల్లో, 2 కుటుంబాల్లో ఈ వ్యాపారం దేవుడు బహుగా ఫలింపజేసే విధంగా మనము ప్రార్థన చేద్దాం. దేవుని కృపను బట్టి ఈ యొక్క వ్యాపారం సముద్రంలోకి వెళ్ళి ఆయా స్థలాల్లో, మరి సుదూర్ఘమైనటువంటి ఆ ప్రాంతాల్లో కూడా కొన్నిసార్లు వేట చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని కృపను బట్టి ఆయన ఆ శాశ్వతమైన కాపుదల ఈ వ్యాపారం మీద, ఇందులో ఉన్నటువంటి మరి వేట చేస్తున్నటువంటి ప్రియుల మీద, అలాగే వలలు, అలాగే ఇంజన్, ఇవన్నీ కూడా చక్కగా మంచి కండిషన్తో తిరిగి చక్కగా మరి వేటను, సముద్రంలో ఉన్నటువంటి విస్తారమైన పాటు వారు సంపాదించడానికి దేవుడు కృప అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. అట్టి కృపా సమాధానం దేవుడు వీరికి కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రార్థన దేవుడు వింటారు ఖచ్చితంగా. మన ప్రతి మనవి ఆయన ఆలకిస్తారు. కాబట్టి దేవుని దగ్గర వినయ భావంతో మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, మన ఆంతర్యం ఆయన తెలుసు. మరి మన సహోదరులు ఫలించాలి, వారు కూడా మనలాగా
మనం ఎలా అయితే సంతోషిస్తున్నామో అలాగే వారు సంతోషించాలని కోరుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభువారు అన్నారు, నా పిల్లలు ఫలించాలని చెప్పి ఆయన యోహాను సువార్తలో చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఫలించడం వలన ఆయనకు మహిమ కలుగుతుంది అన్నారు. తండ్రి మహిమపరచబడతారు. కాబట్టి మనం బాగుంటే ఆయనకే మహిమ. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. మరి సహోదరులకు ఇచ్చిన ఈ వ్యాపారాన్ని బట్టి, ఈ బోటుని బట్టి మరొకసారి మనం వేడుకున్న 2 చేతులు పైకి స్తోత్రం చేద్దాం. అనుగ్రహించినటువంటి నాయన ఈ యొక్క మహా ధన్యతను బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ 25వ సంవత్సరంలో నాయన ప్రభా నీ బిడ్డల ప్రభా ఈ యొక్క బోటును పొందుకోవడానికి మీరు ఎంతగానో కృపనిచ్చారు. అయా ఇరువురు బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం, వారి యొక్క కుటుంబాలు నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. అయా మరి ప్రాముఖ్యంగా దేవా అయా దావీదు రాజు గారు బావగారు నీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా మీరు బలపరచండి నాయన. అయా బోటు విషయంలో నాయన ఎంతైతే ఖర్చు పెట్టారు నాయన, అయా దానికి ప్రభా నూరంతల ప్రతిఫలం వారి యొక్క జీవితాల్లో ప్రభా ఈ యొక్క బోటు ద్వారా వారు పొందుకోవడానికి సహాయము చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అయా నీ కుమారులు మీరు బలపరచండి, వారి యొక్క కుటుంబాన్ని మీరు బలపరచండి నాయన. నీ చేతుల కష్టాజీతాన్ని నీవు అనుభవిస్తావన్నట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అయా 25వ సంవత్సరం అంతా కూడా నాయన అయా వారికి దీవెనకరంగా ఉండుటకు సహాయము చేయండి నాయన. అయా మేలుతో వారి యొక్క హృదయాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. అయా మరి ప్రాముఖ్యంగా దేవ నీ కుమారుడు ప్రభా అయా నూకరాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, వారిని కూడా మీరు బలపరచండి నాయన. అయా మరి ప్రాముఖ్యంగా ఈ బోటు విషయంలో అయా ఎంతైతే కష్టపడుతూ ఉన్నారో అయా కష్టమునకు ప్రభా తగినటువంటి ప్రతిఫలం వారి యొక్క జీవితంలో అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. అయా వారి యొక్క కుటుంబానికి దీవెనకరముగా నాయన ఈ వ్యాపారమునంతటిని మీరు మలచండి నాయన. అయా మరొకసారి నాయన ఈ వ్యాపారమునంతటిని చేతులకు అప్పగిస్తున్నాను. అయా వలల మీద ప్రభా నీ యొక్క అయా రక్తమును ప్రోక్షిస్తా ఉన్నాం, ఇంజిన్ మీద నీ రక్తమును ప్రోక్షిస్తా ఉన్నాం. అయా ఈ బోటు మీద నీ రక్తమును ప్రోక్షిస్తా ఉన్నాం నాయన. అయా ఎక్కడైతే నాయన వలలు వేయబడుతూ ఉన్నాయో అయా ప్రభా వలలు వేయబడిన చోటనే ప్రభా విస్తారమైనటువంటి సమృద్ధి ప్రభా నీ బిడ్డలో చేత పట్టుదురు గాక అని ప్రార్థిస్తా ఉన్నాం. ఆశ్చర్యకరంగా ద్వారములు తెరవండి అయా, నీ బిడ్డల యొక్క ప్రయాణములో క్షేమాన్ని ఇవ్వండి. అయా ఈ బోటు విషయంలో ప్రభా ఏవైనా రుణభారములు ఉంటే వాటన్నిటిని మీరే ప్రభా తీర్చని నామములే తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను. అయా నీ బిడ్డలకు ప్రభా విస్తారమైనటువంటి సమృద్ధి నాయన కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. మీరే కృప చూపి ప్రభా అయా మేలుతో నీ బిడ్డల యొక్క హృదయాలు తృప్తిపరచమని ఉన్నతుడైన యేసయ్య నామమును బట్టి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు మా ప్రియ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ యొక్క పగలునైనా మధ్యాహ్న కాల సమయంలో నాయన నీ కృపను బట్టి ప్రభా నీ నామాన్ని మరొకసారి స్మరించడానికి సహాయం చేశారు ప్రభా. నాయన అయ్యా ఈ స్థలములో ప్రభా మేమందరం నాయన అయా సహోదరులుగా నాయన సేవకులుగా ప్రభా అయా పరిచారకులుగా నాయన ఈ స్థలంలో కూడుకుని ప్రభా అయ్యా ఈ వ్యాపారం బట్టి నాయన ఈ బోటు మీద ప్రార్థన చేస్తుండగా ప్రభా ఈ వలలను అభిషేకిస్తున్నాం ప్రభు, నాన్న ఈ బోట్ని అభిషేకిస్తున్నాం ప్రభా, ఇంజిన్ ప్రభు వీటన్నిటిని ప్రభు నాయన అయా వ్యాట్ చేస్తుండగా ప్రభు నాయన అయా ప్రభా ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రభా అయా నాయన శక్తిని ప్రభా నీ ప్రభావాన్ని నాయన తండ్రి వీటి మీద కనపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అయా మా ప్రియులు నాయన మరి వ్యాట్ చేస్తుండగా ప్రభా అయా సమృద్ధిని మీద దయచేయండి నాయన. అయా జనముల ఐశ్వర్యాన్ని మీరు చేత పట్టుతున్న మాట ప్రభా వారి జీవితాల్లో రూఢిగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా భక్తుడి ద్వారా చెప్పబడిన మాట అయా మీరు చెప్తున్నారు ప్రభు నాయన అయ్యా లేఖనాన్ని మీరు ధ్యానించుండగా ప్రభా నీ మాటలు ప్రభు ఈ రీతిగా అయ్యా మాకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా తన సముద్రపు వ్యాపారము నీ వైపు త్రిప్పబడినన్నావు ప్రభా, నువ్వు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకుని ఉప్పొంగునన్న మాట ప్రభా. అయ్యా తండ్రి నాయన మరి వారు ప్రభా సమృద్ధితో ప్రభు నాయన అయ్యా మరి వారు తిరిగి రావడం సహాయం చేయండి ప్రభా. వెళ్ళిన ప్రతి చోట ప్రభా వారికి మీరు జయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. మరి ఎంతో ప్రభా ప్రయాసపడినైనా ఎంతో వ్యయాన్ని హెచ్చించి ప్రభునైనా ఈ స్థలంలో ప్రభా మరి నాయన ఈ రీతిగా నాయన తండ్రి బోటు విషయంలో వ్యాపారం విషయంలో వలల విషయంలో ప్రభా ఎంతో ఏర్పాటు వారు చేసుకున్నారు నాయన. ఇది నీ నిర్ణయం నమ్ముతున్న ప్రభా నీ సహాయాన్ని బట్టి ప్రభా వారు ఏర్పాటు చేసుకుని ప్రభా అయ్యా నీ నామాన్ని గణపరుస్తూ ప్రభా అయ్యా సేవకుల ద్వారా ప్రభు నాయన ఈ బోట్ని ప్రభు వారిని ప్రతిష్ఠిస్తుండగా ప్రభా ఈ వ్యాపారాన్ని ప్రభు నీ నామం పేరటి ప్రభా వారు తిప్పుతుండగా ప్రభా సహాయం చేయండి నాయన. ఆ ఇరు కుటుంబాలను బట్టి నాయన అయ్యా సహోదరు నోకరాజు గారి కుటుంబాన్ని బట్టి దావీదు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. వారి బిడ్డలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి వారి బిడ్డలకు సమాధానాన్ని నెమ్మదిని ప్రభా అయ్యా తండ్రి నాయన సుఖాన్ని మీరు కలిగించండి, ఆరోగ్యం దాయిచ్చండి ప్రభా. అయ్యా తండ్రి వరకు ప్రతి ఆర్థిక పరమైన రుణభారములను మీరే విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ వ్యాపారం మీద ప్రతి రుణభారం ప్రభా అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన ఆ చేతుల కష్టార్జితం ద్వారా ప్రభా మీరు కలుగజేయ సమృద్ధి ద్వారా ప్రభా అయ్యా త్వరగా వారు తీర్చుకుని ప్రభా ఇంకా మంచి వ్యాపారాలు ఎన్నో ప్రభా వారి జీవితంలో చేయడానికి అయ్యా తండ్రి ఇంకా మంచి ప్రభా కార్యాలు వారి ప్రభా చేయబోని కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తాన్ని బట్టి ప్రభా మా దేవుడు మా జీవితంలో గొప్ప నూతనమైన కార్యం చేసిన సాక్ష్యం ప్రభా అతి త్వరలో మేము ఇవ్వడానికి సహాయం చేయమని మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని
నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం. అపవాది పేరుకనంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.